తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఓటమి పాలైన బీఆర్ఎస్ రూటు మార్చినట్టుగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలైన కేటీఆర్, హరీష్ రావు ఒక పక్క అధికార పక్షంపై ఒత్తిడి పెంచే వ్యాఖ్యలు చేస్తూనే మరోవైపు ప్రజల మద్దతు కోసం కొత్త బాట పట్టారు. ప్రజాక్షేత్రంలోకి నేరుగా వెళ్లి సామాన్యులుగా మాదిరిగా మారి ఇక సామాన్యులలో కలిసిపోతూ వారి కష్ట సుఖాలను తెలుసుకుంటున్నారు. ఇప్పటి మార్పు బాగుందా అంటూ ఆరా తీస్తూ ఉన్నారు. దీంతో ఇప్పుడు వీరిద్దరి వ్యవహార శైలి రాజకీయ వర్గాల్లోనూ ప్రజల్లోనూ ఆసక్తికరంగా మారింది. తాజాగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నూతన సంవత్సరం సందర్భంగా పారిశుద్ధ కార్మికులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. తెలంగాణ భవన్లో పారిశుద్ధ కార్మికులతో సమావేశం నిర్వహించిన ఆయన వారితో కాసేపు ముచ్చటించి వారి కష్ట సుఖాలను తెలుసుకున్నారు. ఇక వారితోనే కలిసి భోజనం కూడా చేశారు. కార్మికులతో సెల్ఫీలు దిగారు. ఇక మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కూడా మెట్రో రైల్లో ప్రయాణం చేసి సాధారణ ప్రయాణికులతో కలిసి ముచ్చట పెట్టారు. సామాన్య ప్రజలతో సరదాగా మాట్లాడిన హరీష్ రావు ఇటీవల ఎల్బీ నగర్ నుంచి లక్డీ కప్పుల వరకు సాధారణ ప్రయాణికులతో కలిసి ప్రయాణం చేశారు. అంతేకాదు, ఇటీవల సిద్దిపేట హౌసింగ్ బోర్డులో రోడ్డు పక్కన ఉన్న టిఫిన్ బండి దగ్గర ఆగి ఇడ్లీలు తిని అక్కడ టిఫిన్ చేస్తున్న యువకులతో సరదాగా సంభాషించారు ఎమ్మెల్యే హరీష్ రావు. ఇలా ఇద్దరు బీఆర్ఎస్ నేతలు సామాన్యుల మాదిరిగా పోటాపోటీగా ప్రజల వద్దకు వెళ్తూ ఉండడం ప్రజల మద్దతును పొందే ప్రయత్నంలో భాగమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. ఇక త్వరలో లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈసారి అత్యధిక సీట్లను గెలుచుకునే లక్ష్యంతో ఇప్పటి నుంచే ప్రజాక్షేత్రంలోకి వారు వెళ్తున్నట్టుగా చెబుతున్నారు. ప్రజల నాడీ పట్టుకునే ప్రయత్నంలో భాగంగా వారు నేరుగా ప్రజల వద్దకే వెళ్తున్నారు. ఇక ప్రజలతో మమేకమయ్యే ప్రయత్నం చేస్తున్నారు.